నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. మీ పేరు? పమిడి సుబ్రహ్మణ్యం. ఎక్కడి నుంచి? ధనియాలపేట కాలనీ, గుడివాడ ధనియాలపేట కాలనీ 30వ వార్డు. 20 ఏళ్ల ప్రభుత్వం చూశారు కదా, ఎలా అనిపించింది? సూపర్. సూపరా? ఎంత సూపర్గా ఉంది? రాత్రి నిద్ర పడతా, పగలేమో నిప్పడుకోవట్ల. ఎందువల్ల అంటే రోడ్లు లేకపోతే నీటి లేదా డ్రైనేజీ అన్నీ బాగున్నాయా? నీళ్ళు తాగితేనే కిడ్నీలు పోతున్నాయి, పడుకుంటేనే దోమలు కొడుతున్నాయి, రోడ్ల మీద నడుతున్నానేమో నడ్లు ఇరుగుతున్నాయి. అందువలన సూపర్. సరే, 7 ఏళ్ల జగన్ ప్రభుత్వం అయితే చూశారు కాబట్టి సంక్షేమ పథకాలు సజీవంగా కొనసాగాయి, టైం టు టైం అన్నీ వచ్చాయి. ఎక్కడి నుంచి తెచ్చారు సంక్షేమ పథకాలు? మావే కదా దీనిలో, మాకే ఇస్తున్నారు. మళ్ళీ జోబు ఖాళీ అయిపోయిందా? ఖాళీ. ఈసారి మళ్ళీ జోబు నింపుకోవాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? మా డబ్బులు మాకుంటే చాలు, ఎవరి డబ్బులు మాకు అక్కర్లే. మేము కష్టపడిన డబ్బులు మాకు ఉంటే చాలు. కానీ మీరు కష్టపడడానికి ఇప్పుడు యువతకు ఉద్యోగ ఉపాధి హామీ పథకాలు ఏమన్నా వస్తున్నాయి అసలు? ఎవరికి వచ్చింది ఉద్యోగం అసలు చెప్పమనండి. ఎవరికి వచ్చింది ఉద్యోగం? గవర్నమెంట్ జాబ్స్ కూడా పెద్దగా ఏం రాలేదంటారా? పెద్దగా కాదు, కొద్దిగా కూడా రాలే. కొద్దిగా కూడా రాలేదు. అది ఇంకా సూపర్. 3 పూటలు తినేవాళ్ళం 4 పూటలు తింటున్నాం. అదే అండి, మంత్రి అయిన తర్వాత కూడా ఏం చేయలేదా? మంత్రి అయ్యారండి. ఫస్ట్లోని కటార సుమారు 6 నెలలు అయ్యాడు. తర్వాత ఏమో మన కొడాలి నాని గారు అయ్యారు 2 సంవత్సరాలన్నర. అప్పుడు 6 నెలలే బాగుంది. ముందే బాగుందంటారా? 6 నెలలు బాగుంది. 6 నెలలు మంత్రి అయ్యాడు చూడు. సుకుమార్ పేదల గురించి చక్కన ఎక్కడ ఆపద వచ్చినా సరే టెంట్ వేసేవాడు, కూర్చునేవాడు, అది సాధించేవాడు. ఈయన ఇంతకాలం ఉన్నా కూడా చేసింది ఏం లేదంటారా? కనబడుతుంది మా కళ్ళకే, మీరు చూస్తున్నారు కదా. మొత్తం నిండా సమస్యలే అంటారు అయితే. నిండా ఏంటి గొప్ప. ఈ సమస్యలు తీరాలంటే ఏం చేయాలంటారు? మారాలి ప్రభుత్వం. ముందు ప్రజలు మారాలి, తర్వాత ప్రభుత్వం మారుద్ది. ప్రజలు మారుతారా? మారాలి. మరి మారకపోతే ఇక్కడ మరి ఈసారి మామూలుగా మార్పు వచ్చేదానికి అవకాశం ఉందా? ఉందండి. ఇంకా ఇప్పుడు ఒకసారి చూసాం, 2 సార్లు చూసాం, 3వసారి చూసేసరికి 4 కూడా చూస్తే ఇక్కడ మనం కల్లుండి కబోదులం. విసిగిపోయారంటారు మొత్తానికి. కల్లుండి కబోదులం అంటే ఏంటి అర్థం? కల్లుండి కూడా శూన్యం అంతా. అయితే మొత్తానికి వెలుగొండల రావు గారు జనాలకు రావడం జరుగుతుంది ఇక్కడ. వస్తున్నారు, విపరీతంగా వస్తున్నారు. కానీ ఇంకా అతను చేయాల్సిన పని ఏంటంటే ఇంకా బాగా లోతుగా క్యాడర్ వెళ్తలా. క్యాడర్ వెళ్ళింది అనుకో, విన్ అయింది. ఇప్పుడు యూత్కి కొన్ని ఉపాధి హామీ ఏవైతే ఉన్నాయంటే జాబ్స్కి సంబంధించి జాబ్ మేళా అనేది తీసుకెళ్లారు బాగా లోతుగా అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు అది జాబ్ మేళా తీసుకెళ్లారు కానీ నమ్మరండి అది. ఎందుకంటే అతను ఏదో టికెట్ కోసం ఆశపడి ఏదో షో అని చేశారని చెప్పేసి 5,000 10,000 నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు అతను గెలిచాక చేసింది నమ్ముతారు. ఇప్పటి వరకు పర్లేదు. అది ఎంతవరకు మేము వెళ్ళినా 300 400 తెచ్చుకుంటున్నాం కదా, 10,000 మాకు వస్తున్నాయి కదా అంటారు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, ఫుడ్కి సంబంధించి అన్నదానాలు అట్లా అందరూ అది బాగుంది, చేస్తున్నారండి. ఇప్పుడు దాకా అన్న క్యాంటీన్లు పెట్టి ఇసేసి రోజుకు 200 మంది దాకా పెడుతున్నారు. అది కూడా దాని మీద కూడా కేసు వేసి తీపించడం జరిగింది. ఎంపీ క్యాండిడేట్ ఎవరండి ఈసారి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ? అతనైతే సింహాద్రి అయితే తెలియదండి. ఇతనైతే కొద్దిగా అవతల ఓసీపీలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే కొద్దిగా తీసుకొచ్చాడు. గుడివాడకు వచ్చి 400 కోట్లు తీసుకొచ్చాడు. డబుల్ ట్రాక్ ట్రైన్కి, తర్వాత పామర్ రోడ్ వెళ్ళే హైవేకి, మొత్తం ఫ్లైఓవర్కి, అదే పామర్ రోడ్డుకు కూడా అతని వల్లే జరిగింది. ఒక మొత్తం మీద 700 కోట్లు పోరాడి తీసుకొచ్చాడు. మొత్తానికి సార్ టీడీపీ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే 2 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశపడుతున్నారా? అటు గాజు కన్ఫామ్ అండి. ఇతను బాగా ఇంకా వెళ్ళాలని బాగా టార్గెట్ అంటే ఇంకా లోపలికి వెళ్ళాలండి. అవుద్ది, పని అవుద్ది. అది వెనకాల ఉన్న వాళ్ళు కూడా క్యాడరింగ్ చెప్పాలి. అతను కొద్దిగా తెలియదు కాబట్టి ఇప్పుడు బాగా పల్లెటూర్లు ఉన్నాయి, పల్లెటూరులే పట్టణానికి పట్టుకోమలు ఏమంటారు. దాన్ని బట్టి ఇతని క్యాడరింగ్ లోపలికి వెళ్ళలేదని నా ఉద్దేశం. ఇంకా లోపలికి వెళ్ళాలి కంపల్సరీ. 10 రోజులు ఎలాగల చాలు, 4 రోజులు చాలు. వెళ్తారా? వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కానీ వెనకాల ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా తనకు తెలియదు కాబట్టి చెప్పాలి. ఆయన తండ్రి గారి నుంచి ఆయన మొత్తం లోపల ఉందండి. మొత్తం పల్లెటూర్లకు కానీ వాటికి కానీ ఉంది. కానీ అతన్ని వేసుకొని తిప్పడం చాలా మెరుగు. అతను త్యాగం చేసినట్టే మన రాము గారి, కాబట్టి అతనే గెలిపించాలి. గుడి కడుతున్నారు, ఆయనకు అక్కడికి వచ్చాడు నాని. అయ్యగారు ఎట్టిన సంగతి నాకు పింఛన్ రావట్లేదు అన్న. అది 2 సంవత్సరాలు ఆగాలన్నాడు. 2 సంవత్సరాలు ఆగాలని సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం నడుస్తుంది. మళ్ళీ ధనియాలపేట వచ్చాడు. మళ్ళీ అడిగా, ఇంకేం చేస్తామండి, ఆగాలని 58 ఇప్పుడు మా యాడవలని తేడా రాశారనమాట వయసు. ఆ తేడా తప్పుడు రాత అయిపోయింది. ఇక అప్పటి నుంచి నాకు 35-40 సంవత్సరాల లోపలికి పెన్షన్ వస్తుంది, నాకు రావట్లా. ఇప్పుడు మీకు ఎంత వయసు? ఆధార్ కార్డులో 58 ఉంది.
ఇంకా 60 రావాలి 60 రావాలి 60 ఇప్పుడు అది జరిగి కూడా సంవత్సరం పైన అయిపోయింది. సరే నీకు నేను పట్టు తెలిసాం మా మనవరాలు నేను తిరిగాం పోస్ట్ ఆఫీస్ కాడుకుని ఇదే ఆ అమ్మాయి కళ్ళు ఫోటో తీసుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక 5 ఖర్చు పెట్టాం. మా మనవరాలు ఉంది తాత ఇంకా అనవసరం అని చెప్పేసి అన్నది. కాదండి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీకు ఇప్పటికీ పింఛన్ రాలేదంట. వాలంటరీ వ్యవస్థకి చెప్పారా? చెప్తే మేమేం చేస్తామో నీకు వచ్చి తేడా వస్తే అని అంటుంది. ఏమంటాం ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపించింది నీకు మొత్తానికి? మాకు ఇప్పుడేంటి నేను ఎప్పుడు టీడీపీ రామారావు ఉన్న కానించి ఆబు దూడ ఉన్న కానించి కాంగ్రెస్ ఉన్న కానించి మాకు రామారావు వచ్చిన కానీ టీడీపీ. అప్పటి నుంచి నువ్వు రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నావు కాబట్టి నీకు కొడాలి నాని పరిపాలన ఎట్లా అనిపించింది? ధనియాలపేట వచ్చి 40 సంవత్సరాలు అయింది. ఈ ధనియాలపేట వచ్చి నేను బొబ్బుల నుంచి వచ్చి 40 ఏళ్ళ నుంచి వచ్చారు కదా. కొడాలి నాని గారి పరిపాలన ఏ విధంగా అనిపించింది? పరిపాలన 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సంవత్సరాలు 4-3 సార్లు గెలిచాడు. జనాలు పట్టించుకుంటున్నాడా మానాటి వాళ్ళు పట్టించుకుంటున్నాడా? ఏమీ లేదు. ఇక నీ పట్టు వదిలేసా. సమస్యలు చెప్పారు మీరు? తినటం లేదు చెప్పారు ఆయనకి ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. చెప్పాలండి తెలియదండి. మనిషిని చూస్తే తెలిసిపోద్ది కదా. అన్నం అంతా పట్టుకొని చూడకల్లా ఒక మెతుకు పట్టుకుని ఉడికింది ఉడకని తెలిసిపోద్ది. అది వస్తాడా జనాల్లోకి వస్తాడు ఎప్పుడన్నా? ఏం మాట్లాడే పని లేదు. 2-3 సార్లు గెలిచాడు గుడివాళ్ళు రావి స్వామినాథుడు కొడుకు మీద. తర్వాత అంతకుముందు టీడీపీ అంత తర్వాత ఇది గెలిచాడు. మంత్రి అయిన తర్వాత కూడా ఏం చేయలేదా? ఏం లేదు స్వామి అబద్ధం ఆడతాం మేము పట్టించుకోవట్లేదు అంటుంటే. అయితే మొత్తానికి ఈసారి వెలుగొండల రావు గెలుస్తాడంటారా టీడీపీ తరఫున? బంగారులాగా గెలుస్తాడు అంటావేంటి? మాకు వచ్చే రాళ్ళు లేదు. టీడీపీ రావాలి గుడివాడికి. ఎంపీ ఎవరండి మరి? ఎంపీ నాకు తెలియదు ఎవరో. జనసేన తరఫున ఇదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తే రావచ్చు. అది చెప్పలేదు. అది నాకు చెప్పలేదు. మొత్తానికి రాము గారు అయితే గెలుచారంటారు. బంగారులాగా భలే పని. ఈసారి మార్పు వస్తుంది. చూద్దాం ఒకసారి చూడాలి అంతే. అప్పుడు మన ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, ఆ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈ మందు ఎట్లా ఉంటుంది, మందు ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఉత్తమైన వాడు నువ్వు అంటే అనవచ్చు. ఏదో కష్టపడి వస్తున్నా అదిగా ఈడ్చుకొని వెళ్ళి తెచ్చుకుంటున్నా 150 తెచ్చుకుంటున్నా తెచ్చుకుంటున్నాము. ఏదో తెచ్చుకోండి. ఇప్పుడు మొత్తానికి మేనిఫెస్టో సంగతి ఏంది? మేనిఫెస్టో చూసారా? ఎలా అనిపించింది? నాకు తెలియదు. నాకు చదువు లేదు. కాదు ఇప్పుడు పథకాల పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి 3,500 ఇస్తానంటే ఈయన 4,500 ఇస్తా అంటున్నాడు టీడీపీ తరఫున చంద్రన్న అంటున్నారు. మరి కరెక్టే, మరి రావాలి కదా. చంద్రన్న ఇస్తాడా లేదా? ఇప్పుడు ఆయనకంటే ఈయన మెరుగు మాట అంటే మాట తప్పుడు కదా. మాట అంటారు మాటే. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అది